తులాభారం రచన సరసిగారు. ఎత్తెత్తి కాలేస్తే ఎంగిలాకులో పడిందట. అలాగయ్యింది ఆవిడ పరిస్థితి అన్నాడు శవంలో బేతాళుడు. ఎవరావిడ, ఏమా కథ అని నువ్వు అడగక్కర్లా, నేనే చెప్తా అన్నాడు మళ్ళీ తనే. శ్రమ తెలియకుండా విను. పూర్వం కాదులే, ఈ మధ్యే ఓ ఊళ్ళో కర్ణభేరి, లావాదేవి అనే భార్యాభర్తలున్నారు. అవేం పేర్లు అడిగాడు రాజు. కర్ణభేరి గారి అసలు పేరు శాతకర్ణి. స్కూల్లో చేర్చేటప్పుడు మేస్టారు ఏదో ధ్యాసలో ఉండి కర్ణభేరి అని రిజిస్టర్లో రాసేశాడు. దాంతో ఆ పేరే ఆయనకి ఖాయం అయిపోయింది. ఇక ఆమె విషయం, ఆమె తండ్రి ఓ వణిక్ ప్రముఖుడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చాక లేక కలిగిన తన బిడ్డకి అమ్మవారి పేరు కూడా కలపాలని లావాదేవి అని పేరు పెట్టాడు. కథ రంజుగా సాగుతున్నప్పుడు మధ్యలో ఇలా ప్రశ్నలేస్తే నేను చెప్పను, మిడిల్ డ్రాప్ అయిపోతా. ఆ పైని ఇష్టం అన్నాడు బేతాళుడు. ఓర్ని అసహనం పాడుగాను. ఇంకా అడగన్లే, చెప్పు. వాళ్ళకి పిల్లలేరు. గుళ్ళు గోపురాలకి యథాశక్తి చందాలిచ్చే అలవాటు ఉండేది లావాదేవికి. ఓ రోజు కొందరు యువకులొచ్చి ఊరవతల కొండ మీద అత్యానంద స్వామికి ఆశ్రమం కడుతున్నామని తోచిన చందా ఇవ్వమని అడిగారు. ఆలోచించి చెబుతా వెళ్ళమంది లావాదేవి. ఆ రోజు దీపావళి. టీవీలో శ్రీకృష్ణుడి సినిమాలు వరుస పెట్టి వేసేస్తున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో రుక్మిణి తన భక్తిని చాటుకున్న దృశ్యం చూసి లావాదేవి కళ్ళనీళ్ళెట్టుకుంది. ఆ మాటకొస్తే తను కూడా అంతటి పతివ్రతే. తనకేం తక్కువ? అవకాశం వస్తే తను కూడా రుక్మిణిలా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలదు. అలా అనుకోగానే ఆమెకు ఐడియా వచ్చింది. తన భర్తని ధర్మకాటాలో తూచి అలా తోగిన ధనాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తే ఎలా ఉంటుంది? అత్యానంద స్వామి కూడా ఆనందిస్తారు అనుకుంది. వెంటనే అత్యానందం కాదు, నీకది అంత్యానందం అవుతుంది. అంత డబ్బే, దిబ్బైపోతావు అంటూ అంతరాత్మ లోపల నుంచి అరిచింది. మరైతే దేంతో పెట్టి తూద్దాం? ఏదో ఒకటి తూచాల్సిందే. బియ్యమా, పళ్ళు కూరగాయలా, పప్పులు ఉప్పులా? ఇల్లంతా కలయి చూసింది. ఎక్కడ చూసినా పాత న్యూస్ పేపర్లు తప్ప ఇంకేం కనపడలా. ఎస్, ఐడియా. పాత పేపర్లతో తూద్దాం. ఎప్పటినుంచో మంచి రేటు వస్తుందని ఎదురు చూస్తూ గుట్టలుగా పెట్టు కూర్చున్నాడు తన భర్త. వాటిని వాడేస్తే ఇల్లు కూడా ఖాళీ అవుతుంది. భలే ఐడియా. ఎంతైనా నువ్వు తెలివైన దానివే లావా, అంతరాత్మ లోపల నుంచి అరిచింది. ఈ ఐడియాతో ఆమె జీవితం మారిపోలేదు గాని భర్త జీవితం మారిపోయింది. రాత్రి ఊరంతా దీపావళి వెలుగులు, టపాసుల మోతలు. బయట కోలాహలంగా ఉంది. అవేమీ లావాదేవి మీద ప్రభావం చూపించలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తన ఐడియాని పక్కింటి కల్మషగారికి చెబుదామా అని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రైపోలేదు. తెల్లవారగానే గోడమించి గట్టిగా పిలిచేసరికి కల్మషగారు హడావిడిగా బయటకొచ్చింది. గడగడా తులాభార వృత్తాంతాన్ని అంతా చెప్పి భారం దించుకుంది లావాదేవి. కల్మషగారు శభాషని మెచ్చుకుంటుందనుకుంది గాని అలాంటిదేం జరగలేదు. పాత పేపర్లతో తూస్తానని ఫిక్స్ అయిపోయారా అంది మెడ పక్కకి తిప్పి. ఫిక్స్ అయిపోవడమే కాదు, మొక్కేసుకున్నా కూడా అంది లావాదేవి పైకి చూస్తూ దండం పెట్టుకుని. సరే, మీ ఇష్టం. అయితే ఓ డౌటు, ఆశ్రమం వాళ్ళు పేపర్లేం చేసుకుంటారు? అదేంటండి, ఆశ్రమం అన్నాక భక్తులు రారా? వాళ్ళకి తీర్థప్రసాదాలు పెట్టరా? వాళ్ళకి కాగితాలు అవసరం కావా? పైగా గచ్చు కడిగినప్పుడో, చంటి పిల్లలు నేల పాడు చేసినప్పుడో పాత గుడ్డలు గాని పాత కాగితాలు కాని అవసరపడవు మరి? అలాంటప్పుడు పాత గుడ్డలే తూస్తే సరి. మొన్న హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు పంపిద్దామని మీరు 4-5 మూటలు కట్టి తీరా వాళ్ళు ఇంత చండాలంవి తీసుకో అన్నారని బీరువా మీద పెట్టారు కదా, వాటితో తూచి ఇయ్యొచ్చు కదా. అదీ కాక పాత పేపర్లు ఎంత రేటు ఉన్నాయో తెలుసా? తెలిస్తే మీరు తోచరు. పైపెచ్చు అన్నయ్య గారు ఎలా లేదన్నా 200 కేజీలు ఉంటారు. ఆ లెక్కన చూస్తే చాలే వదినా, అంత లేరు. మహా అయితే 100-25 ఉంటారు. ప్రకాశంగా అని దీని దిష్టి తగలయ్యా అని మనసులో తిట్టుకుంది లావాదేవి. సరే, మీ ఇష్టం. భక్తి ప్రధానం. పాత పేపర్లు అయితేనే, పాత గుడ్డలైతేనే, అటు ఇటు కాకుండా అనేసి వస్తానొదినా. కాఫీ అడుగంటిపోయిందో ఏమో
అంటూ హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది కల్మషగారు. తన ఐడియాని మెచ్చుకోకపోగా సందేహాలు దూర్చి బుర్ర పాడు చేసింది మహాతల్లి. పేరు సార్థకం చేసుకుంది అనుకుని కిన్నురాలైంది లావాదేవి. తర్వాత నీరసంగా ఇంట్లోకి వెళ్ళి హాల్లో నేల మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్న భర్తని చూసి, కల్మషగారన్నట్టు ఈయన నిజంగా 200 కేజీలు ఉంటాడేమో, ఉంటే ఎన్ని రూపాయల లాసో, ఎలా అనుకుని మళ్ళీ వెంటనే అయినా పాతివ్రత్యం పద్దు కింద ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని నిర్ణయించుకుంది. తనకే సలహా కావాలన్నా కల్మషగారే దిక్కు. ఆవిడ్ని కాదనుకుంటే ఎలా అనుకుని మధ్యాహ్నం టీకి పిలిచిందావిడ్ని. పోనీ ఓ పని చేద్దాం, ఎలాగూ పేపర్లతో తూస్తానని మొక్కుకున్నారు కదా, ఓ నెల్లాళ్ళు ఆగండి. ఈలోగా అన్నయ్య గారి చేత ఓ పూట అన్నం మానిపించండి, కాఫీ టిఫిన్లు బంద్ చెయ్యండి. కాస్త శ్రద్ధగా కృషి చేశారంటే ఎలా లేదన్నా ఓ 60-70 కిలోలు తగ్గుతారు. దాంతో మీకు ఆదాకి ఆదా, అటు అన్నయ్య గారి ఆరోగ్యానికి ఆరోగ్యం. డబుల్ ధమాకా ఫెస్టివల్ ఆఫర్ అంది కల్మషగారు మేధావిలాగా ఫోజు పెట్టి. అద్భుతం, ఎలాగన్నా మీరు గ్రేట్ కల్మషగారు అంటూ లావాదేవి కల్మషగారి చేతుల్ని తీసుకుని తిరగేసి అరచేతుల్లో చెమ్మచెక్కలా కొట్టి అభినందించింది. మీ ఐడియాతో మా జీవితాలే మారిపోతాయి అని కూడా అంది ఆనందంగా. ఆ రోజు నుంచి కర్ణభేరి గారి కర్మ కాలింది. చిన్నప్పటినుంచి ఆయనకి 3 పూటల పూటుగా అన్నం తినే అలవాటు. అది కాస్త ఇప్పుడు 1 పూటకి సవరించబడింది. మిగిలిన 2 పూటలు ఒక ఉడికించిన కూర ముక్క, అది చాలదంటే 2 చెంచాల ఉప్మా గాని, గుప్పెడు మజ్జిగలో నానబెట్టిన అటుకులు కాని. నాకు స్పూను మీలు, నీకు ఫుల్ మీల్సునా, పాపం చుట్టుకుంటుందే నీకు అంటూ ఆక్రోశించాడు కర్ణభేరి గారు. ఫుడ్ మానిపించమని డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారు. నేనే పోనీలే పాపమని ఇంతకాలం పెట్టాను. ఇప్పుడు దేవుడు కల్మషగారి రూపంలో వచ్చి సలహా చెప్పాడు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా నేనైనా నా పసుపు కుంకుమలైనా అంటూ మంగళసూత్రం తీసి కళ్ళకు అద్దుకుని ముక్కు చీదింది లావాదేవి. ఎప్పుడైనా కల్మష ఒంటరిగా సంచి పుచ్చుకుని రోడ్డు మీద కనిపించకపోతుందా, వెనక నుంచి నేను స్కూటర్ మీద రాకపోతానా, అప్పుడు చెప్తా అనుకున్నాడు కర్ణభేరి గారు కసిగా. 10 రోజులు గడిచేసరికి కర్ణభేరి గారిలో గణనీయమైన మార్పు గోచరించింది. కళ్ళు గుంటలు పడ్డాయి. పొట్ట మీద ఎముకలు 36 ప్యాక్ లాగా బయటికి కనిపించసాగాయి. కాళ్ళు చేతులు పొట్లకాయల్ని తలపిస్తున్నాయి. ఓ రోజు సాయంత్రం లావాదేవి కల్మషగారితో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వంటింట్లోకి వెళ్ళాడు కర్ణభేరి గారు. అన్ని అలమరాలు తాళాలు వేసున్నాయి. పిచ్చి కోపం వచ్చింది. పెళ్ళాం మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో పాలు పోవడం లేదు ఆయనకి. అంతలో పాత పేపర్లు కొంటాం అంటూ కేక వినిపించింది వీధిలోంచి. ఐడియా, ఇంట్లో పేపర్లన్నీ అమ్మి పడేస్తే ఇంక తులాభారం ఏమిటి నా తలకాయ్. ఆమెకి వ్రతభంగం అయిపోతే తనకి ఈ నిరాహార దీక్ష తప్పిపోతుంది అనుకుని బయటికెళ్ళి వాణ్ణి పిలిచి ఒక్కటి కూడా మిగలకుండా పేపర్లన్నింటినీ అమ్మి పారేశాడు కర్ణభేరి. లావాదేవి బజార్ నుంచి వస్తూనే బేజారెత్తిపోయింది. ఖాళీ ఇల్లు చూసి నా పాతివ్రత్యానికి భంగం కలిగిస్తే దేవుణ్ణి కూడా టాలరేట్ చెయ్యను, మీరెంత అంటూ బలంగా వైపు మీద ఒక్క గుద్దు గుద్దింది. కర్ణభేరి పగిలినంత పనయింది. వెంటనే నా భార్యే కదా, బయటివాళ్లు కాదు కదా అనుకుని సర్దుకుపోయాడు. గతంలో కూడా అలా సర్దుకుపోయిన సందర్భాలున్నాయనకి. జరిగింది తెలుసుకుని కల్మషగారు అవాక్కయింది. ఏం పర్వాలేదు, ఎత్తుకు పై ఎత్తు మనము వేయగలం. మా ఇంట్లో పాత పేపర్లున్నాయి, అప్పుగా ఇస్తా తీసుకోండి, తర్వాత తీర్చేద్దురుగాని అంది. మీ పేపర్లతో నా భర్తను ఎలా తూస్తా, శాస్త్రం ఒప్పుకోదు. నాకింకో ఐడియా వచ్చింది. ఈ వ్రతం ఫలానా కార్తీక మాసంలోనే చెయ్యాలని రూలేం లేదు కాబట్టి ఆయనెత్తు పేపర్లు జమయ్యేదాకా ఆగుతా. ఎన్ని రోజులైనా కానివ్వండి, అప్పుడే తూస్తా అంది లావాదేవి పైట చెంగు బిగించి నడుంలోకి దోపి. అంతదాకా అన్నయ్యగారుండొద్దు అని అననట్టు అంది కల్మషగారు. ఆవిడ అనుకున్నట్టే అయ్యింది. ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోయాడు కర్ణభేరి గారు. లావా కంగారు పడిపోయి ఆయన్ని లేవదీసి మంచం మీద పడుకోబెట్టింది. మరుక్షణం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఇంత తేలిగ్గా ఈయన్నెలా లేపగలిగానబ్బా, అంత మనిషి ఇంతగా తగ్గిపోయాడా? కళ్ళలో
ఆనందపు ఛాయలు పొడసూపాయి ఆమెకి. మొహం మీద నీళ్లు జల్లేసరికి కళ్ళు తెరిచాడు కన్నబేరిగారు. పిలిస్తే పలకలేదు, గిల్లినా కదల్లేదు. కేవలం పిచ్చి చూపులే మిగిలాయి. అవే కడసారి చూపులేమోనని భయపడిపోయి కల్మషగారిని వెంట పెట్టుకుని ఆటోలో ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకుపోయింది లావాదేవి. ఆమెను బయట కూర్చోపెట్టి కల్మష లోపలికెళ్ళి డాక్టర్తో మాట్లాడి వచ్చింది. వస్తూనే మీ సమస్య తీరిపోయిందండి అంది లావాదేవితో. అంటే ఆయన గాని ఏమండి గట్టిగా అరిచింది లావాదేవి. ఛీ, అదేం లేదు, ఊరుకోండి, చక్కగా ఉన్నారు అన్నయ్య గారు అంది కల్మష. అంతవరకు కథ చెప్పి టీ బ్రేక్ ఇచ్చాడు బేతాళుడు. సావధానంగా విన్నావు కదా. కల్మష గారు డాక్టర్ దగ్గర నుంచి వస్తూనే సమస్య తీరిపోయిందని అంది. ఏమిటా సమస్య? ఎలా తీరింది? డాక్టర్ ఏం చెప్పాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో? నా సామిరంగా నీ తలకాయ్ వాక్యం పూర్తి చెయ్యలేదు బేతాళుడు. చాలు చాలు, తెలిసి కూడా చెప్పకపోవడానికి నాకేమన్నా చిత్తచాంచల్యమా? తెలియదు, నువ్వే చెప్పు అన్నాడు రాజు. సరే అయితే చెబుతా, అదేదో కల్మషగారి మాటల్లోనే విను. కల్మష ఉవాచ. లావాగారు, అన్నయ్య గారిని తూచడానికి సరిపడా కాగితాలు లేవనే కదా ఇంతవరకు మీ బాధ. ఆ బాధ తీరిపోయిందిప్పుడు. డాక్టర్ గారు ఇవిగో ఈ టెస్టులు రాశారు. ఇవన్నీ చేయించాక ఆ రిపోర్టు కాగితాలతో అన్నయ్య గారిని 3 సార్లు తూచొచ్చు. అన్ని కాగితాలు వస్తాయి, ఇంకా మిగులుతాయేమో కూడా. చూడండి, ఆ టెస్టుల లిస్టు చదువుతా అంటూ కల్మష సీసాలో నీళ్లు తాగి గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించింది. బీపీ, షుగరు, కొలెస్ట్రాలు, ఏ నుంచి జెడ్ వరకు బ్లడ్ గ్రూప్ టెస్టులు, ఏ నుంచి జెడ్ వరకు విటమిన్ టెస్టులు, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి నుంచి జెడ్ వరకు పరీక్షలు, మెదడు, కాలేయం, మూత్రం, స్టూలు, బల్ల, మూత్రాశయ పరీక్షలు, సిటీ స్కానింగు, టౌన్ స్కానింగు, ఎంఆర్ఐ, ఎంఆర్ఓ, శల్య పరీక్ష, శీల పరీక్ష, లిట్మస్ పరీక్ష, వ్యక్తిత్వ వికాస పరీక్ష, నిజ నిర్ధారణ పరీక్ష, అణు పరీక్ష. ఇక చెప్పకండి కల్మష గారు, చెప్పకండి. డబ్బులు పోతే పోయాయి గాని దేవుడు ఈ విధంగా మేలు చేసి మన కాగితాల కొరత తీర్చాడు, నాకు వ్రతభంగం కాకుండా కాపాడాడు అంటూ కల్మషగారి చెయ్యి అందుకుని తిరగేసి చెమ్మచెక్క కొట్టింది లావాదేవి ఆనందంగా. కథ సమాప్తం.